మొత్తం చికెన్ కడుక్కునేసినాము చూడండి. ఇవి కట్ చేయాలి. ఇంకా వీడు మా బామార్ది గాడు మలిగిచ్చేసినాం ఫైనల్గా. ఫుడ్ అండ్ ఫార్మ్ అంకుల్ చేస్తాడు కదా, లోపలంతా నూనె ఉంది కాబట్టి మొత్తం అయితే కొట్టేస్తుంది. కారపొడి ధనియాల పొడి ఇప్పుడు వేసినాం. మొత్తం ఫైనల్ స్టేజ్కి వచ్చేది. ఇంకా కొంచెం ఉంది, తినలేక తింటాను ఇప్పుడు. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసినాం. ఈరోజు టైము 7 అవుతుంది ఇప్పుడు టైము. ఇప్పుడు మనం రెడ్డి శేఖర్ గారు వాళ్ళ బాయ్ కాడ కొత్తగా బోర్ వేసినారు, అక్కడ మనం చికెన్ చేసుకుందాం ఈరోజు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోనైతే పూర్తిగా చూడండి. మొత్తం అంతా వాళ్ళ బాయ్ చుట్టూ ఫుల్ ఫారెస్ట్, ఇంకా ఏం మనకు లైటింగ్ అనేదే ఉండదు. కొంచెం మబ్బుగా ఉన్నా కానీ వీడియోని అయితే అడ్జస్ట్ అవ్వండి. మరిన్ని మంచి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొని వస్తాయి ఇంకా రాను. ఇప్పుడు మనమైతే స్టార్ట్ అయిపోయి దావలో మాట్లాడుకుందాం. వాడు బయట కింద వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళి దావలో మాట్లాడుకుందామని స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్. ఈ పక్క చూస్తాను కదా, ఇది మా చిన్నాయన వాళ్ళ బాయి. అంటే ఫస్ట్ మాదే ఉండే, మేము అక్కడ తీసుకొని మన చెట్టు ఉంది కదా అక్కడ తీసుకొని ఇక్కడ వాళ్ళకి ఇచ్చేసినాం. ఈ చెట్లు కనబడుతున్నాయి కదా, కంప చెట్లు. ఇది మొత్తం చెట్లా కుప్ప. ఇంకా సంక్రాంతి పండగకి ఏడే మనం చెట్లా కుప్ప వేసి ఆవులు బెదిరించేది. మా ఊర్లో ఏం ఆవులు లేవు, ఉన్నాయా ఊరి అన్న బెదిరించేవి? బెదిరించేవి ఊరి లేవు, కానీ చెట్లా కుప్ప ఇంకా ఒకసారి వేయకుంటే మళ్ళీ 3 years వేయకూడదు కాబట్టి మేమే ఇంకా కొంచెం చిన్నదిగా వేసి సెలబ్రేట్ చేయాల, అంతే కదా. మొత్తం ఇంక ఇదంతా అడివే. మా ఊరే అడివి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఊరికి 4 దిక్కులు అడివే. మామూలు ఉత్తరం దిక్కు వచ్చేసి కొండ ఉంది, రోడ్డు కొండ. ఇంకా ఈ 4 దిక్కులు అడివే. చూడండి రోడ్డు ఎట్లుందో, మీకు కెమెరాలో ఎట్లా కనపడుతుందో. మొత్తం బండాలు రాళ్ళు ఉంటాయి, కొంచెం స్లిప్ అయ్యి కింద పడినా కానీ దూరకపోతాయి రాళ్ళు. మామూలు రేణుగాయలు, కుక్క రేణుగాయలు అంటాం కదా, ఆ కుక్క రేణుగాయల చెట్టు ఉందడ. డేలో ఏంటే మొత్తం నీట్గా చూపించింట, మేము నైట్లో పోతాను. ఇప్పుడు టైము ఎంత అయింది? బండ్లో 7:30 అయింది, 7:40 అవుతుంది. ఇంట్లో అన్నం తినలా, ఇంకా అన్నం తినకుండా ఒకేసారి ఇంకా చికెన్ తిందాంలే అని చెప్పేసి వచ్చేసినాం అందరం. వచ్చేసినాం దగ్గరికి. ఇక్కడే మాది ఫ్లాట్గా ఉంది మా ఊరిది. మొత్తం ఫ్లాట్కి ఇంకా చూసుకోండి 5,000, 7,000, 10,000తో అమ్మేసినారు మా వాళ్ళు. ఎకరా భూమి 7,000, 5,000కి ఎవరైనా ఇస్తారా ఫ్రెండ్స్? ఇప్పుడు అమ్మి ఎన్ని రోజులు ఏంటుందిరా మనము? ఒక 10 ఏళ్ళు అయిందా? ఒక 10 సంవత్సరాల ముందు 5,000. ఇప్పుడు 10 లక్షలు ఇస్తామన్నా కానీ ఎకరాకి వాళ్ళు రిటర్న్ ఇయ్యరు మళ్ళీ. ఇప్పుడు చూడండి దావ ఎట్లుందో. మాకేం భయంలా ఇక్కడేమి దయ్యాలు భూతాలు అని, కాకుంటే పాములు ఏమన్నా ఉంటాయేమని భయం వేస్తుంది అంతే. పాములు భయపడాలా, దయ్యాలకి ఏం భయపడం మేము. కుందేళ్ళు ఉంటాయి, ఇంకా ఏమిటి బెల్లాయిలు కదా, పూరేళ్ళు ఉంటాయి. అప్పుడే లైట్ వేస్తాను వీళ్ళు అటుకి వెళ్ళిపోయి. వాడు చూడండి అడబోతాడు. ఒక రాయి ఎత్తుకోరారా అంటే 1 కిలోమీటర్ వెళ్ళిపోయినాడు అడవిలో వాడు. ఈడ బండ దొరికింది, బండ మీద అంతా సెట్ చేస్తాను. కట్లు రెడీగా ఉన్నాయి చికెన్కు. ఇది చికెనా? చికెన్ కాదు, అన్నము. తర్వాత ఇంకా దానికి కావాల్సిన మసాలా అంతా రెడీగా ఉన్నాయి. మొత్తం చికెన్ కడుక్కునేసినాము చూడండి. వీడు బైకాడ డేలో కరెంట్ ఉన్నింది కదా, మాకు 3 వరకు కరెంట్ ఉంటుంది సాయంత్రము. అప్పుడే నీళ్ళు పట్టేసినాడు, నీట్గా కడుక్కునేసినాం. ఇవి కట్ చేయాలి. ఇంకా వీడు మా బామార్ది గాడు. మీరు షెడ్ వీడియో లేవు, నువ్వు షెడ్ కాడ చేసినప్పుడు లేవు కదా? ఉండవా? లేడు వీడు షెడ్ వీడియో లేడు కదా, తీసినలే. కానీ మనం చాలా సార్లు చేసినాం, మలిగిచ్చేసినాం ఫైనల్గా. అడిగినా కాబట్టి మలిగిపోతుంది. మన షెడ్ కాడ అయితే తేమంతా ఉంటుంది కాబట్టి మలగదు. ఎక్స్పర్ట్, పొయ్యి మలిగిచ్చే ఎక్స్పర్ట్ వీడు. సర్లే, మనకి ఎంత బాధ ఉన్నా కానీ మనం చెప్పిందంతా వాళ్ళు వినరు కదా. మంది వేరే స్టేటు, వాళ్ళది వేరే స్టేటు. కానీ ఫిలిం ఇండస్ట్రీ ఆంధ్రాకి వచ్చేస్తే మేమైతే గ్రాండ్గా వెల్కమ్ చేస్తాం అబ్బా.
ఇంకా పోతే పొయ్యి ఏమో మలుగుతానే ఉంది. మా వాడు చికెన్ చూడు ఇంకా దాంట్లో దీంట్లోకి వేస్తాను. పొయ్యి మీద పెడతా పెట్టి ఇంకా తెస్తాడు. పెట్టరా చికెన్ దే కదా, ఏం కాదులే. పెట్టేసినామప్ప, ఇంకా స్టార్ట్ చేసినట్లే పెనం పెట్టినామంటే. లైటింగ్ ఇక్కడ ఏం కొంచెం కానీ ఎన్నెలు కానీ లేదు కాబట్టి అందుకే మేము ఫోన్ లైట్లు, టార్చ్ లైట్లు అన్నీ వేసుకొని ఉన్నాం. మా వాళ్ళు మొత్తం ఇంకా మంట మండిన తర్వాత అల్లు అర్జున్ గురించి అయితే ఎత్తుకొని అందరూ బాధపడుతుండ్రు. నీకేమనిపిస్తుందిరా అల్లు అర్జున్ది? రేవంత్ రెడ్డి తప్పు అనిపిస్తుంది, ఇలా చేయకూడదు అని అనుకుంటున్నా. దీంట్లో 100కి 200% అయితే సీఎందే తప్పు. నువ్వేమనుకుంటావు మచ్చా? అందరూ ఫ్యాన్స్ ఇదే అంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యామిలీని ఆదుకుంటా వాళ్ళకు డబ్బులు ఎంతకాలన్నీ ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ రాష్ట్రంలో ఇది ఒకటేనా ఉండేది ఇష్యూ, ఇంకేం లేవా? తెలంగాణ పని చేసిన ఏం పని చేసినా చెప్పుకునేదానికి ఏమీ లేక ఈ టాపిక్ అసెంబ్లీలో ఇంకా అందరూ గొడవ పడతారని స్టూడెంట్స్ కి డబ్బులు వేయాలి. ఇప్పుడు అది టాపిక్ మార్చడం, అది చెప్పే చేత కాక అల్లు అర్జున్ చెయ్యి పోయిందా, కన్ను పోయిందా, అయిపోయిందా అంటే మొత్తం అల్లు అర్జున్ ఉంది. నేను యూట్యూబ్ లో ఈ న్యూస్ ఛానల్ అన్నిటిని డు నాట్ రికమెండ్ అని కొట్టేసిన. ఈ చూడలేక ఫస్ట్ 1 CM లాస్ట్ ఇయర్ అంతా ఆంధ్ర పాలిటిక్స్ చూసి నవ్వుకుంటా తెలంగాణ పాలిటిక్స్ చూసి ఇది ఇట్లే చేస్తే నాకు తెలిసి వాళ్ళ మన ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి మన అమరావతికి వచ్చేస్తుందేమో అనిపిస్తుంది నాకైతే. వస్తేనే రావాలనే కోరుకుంటున్నాము. మేమైతే బాగా వెల్కమ్ చేస్తాం అబ్బా. మేమైతే ఇంత గలీజ్గా అయితే గలీజ్ పాలిటిక్స్ అయితే చేయము. చనిపోయినారు ఏదో యాక్సిడెంట్లో చనిపోయినారు కాబట్టి ఇంక వాళ్ళ ఫ్యామిలీని ఆదుకుంటానని చెప్తానే ఉన్నాడు. 2 కోట్లు డబ్బులు ఇస్తా అంటున్నాడు. ఇంకా ఫ్యామిలీని ఆదుకుంటా అంటున్నాడు. ఆ అబ్బాయి హెల్త్ అంతా నేను చూసుకుంటా అంటాడు. ఇంకేం చేయాలా? ఇంకేదో న్యాయం చేయాలంటే ఏం న్యాయం చేయాలో నాకు అర్థం కాల. ఇంకా అల్లు అర్జున్ జైలు పంపిస్తే వాళ్ళకి డబ్బులు ఎందుకు చేస్తాడు? ఈ వల్ల అసలుకి మూవీ టీం నుంచి రష్మికని చనిపోయిన బాబు వాళ్ళ హస్బెండ్కి ఇచ్చి పెళ్లి చేయాలంట. ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, మీమర్స్ వాళ్ళు, వీళ్ళకైతే బాగా టైం పాస్ అవుతుంది దీనివల్ల. రేవంత్ రెడ్డికి అయితే చాలా నెగిటివ్ వస్తుంది. ఈసారి ఎలక్షన్ లో నాకు తెలిసి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచేది కానీ కష్టమే. జస్టిస్ ఫర్ అల్లు అర్జున్. మీరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ ఆంధ్రాకి రావాలని ఎంతమంది కోరుకుంటున్నాం? ఓటింగ్ పెడతాం, ఓటింగ్ అయితే చేయండి. ఫస్ట్ పెనం పెట్టేసి నూనె వేసేసినాం. మొత్తం ప్రొసీజర్ నేర్పిస్తా చూడండి. మాకు చేత కాదు కానీ బాగుంటుంది. తర్వాత నూనెలో మిరపకాయలు వేసుకోవాలా. ఇష్టం చూడండి, మిరపకాయలు ఎగుతాయి. వెనకాల కంపలాల్లో పెట్టేసినాం పొయ్యి. మొత్తం కంపలే కిచ్చుకుంటాయి. ఇవకాయ మొత్తం కంపలే, చుట్టూ కంపలే. కూర్చుంటాంటేనే కూర్చుంటాను. వెనకాల పొగ మాత్రం ఊడగొట్టేస్తుంది. ఈ రోజుకైతే ఏదో అయింది, అయిపోయింది. నెక్స్ట్ మాత్రము ఫుడ్ అండ్ ఫార్మ్ అంకుల్ చేస్తాడు కదా, కొత్త ఈరోజు బయటకు వచ్చింది. ఎర్రగడ్డలు దాంట్లో పోసినాము. లోపలంతా నూనె ఉంది కాబట్టి మొత్తం అయితే కొట్టేస్తుంది. కొట్టేస్తుంది. ఇప్పుడే ఎర్రగడ్డలు బాగా ఎగించుకున్న తర్వాత అల్లం పేస్ట్ చేసినాం దాంట్లో. మా బామార్ది గాడు మాత్రం లైట్ పక్కన ఒకన్న వేస్తున్నాడు. అగ్గి ఇడిస్తే లేస్తుంది అట్లే. మా మీద పగబట్టినట్లుంది ఈరోజు. ఎప్పుడు రాలా ఇట్లా, అగ్గి ఈరోజు మాత్రం వస్తుంది. ఏమన్నా ఈరోజు మా ఓడు ఇంకా తెస్తున్నాడు ఆడ. మళ్ళీ తెలుసు కూడా అన్నీ మామూలు ప్యాకెట్లు తెచ్చుకున్నాం, 5 రూపాయల ప్యాకెట్లు. దాంట్లో కూడా వస్తుంది మామ వంట. జూమ్ చేసి చూపి. ధనియాల పొడి, పసుపు, కారము. నీకు ఎంత కావాలంటే అంత వేసుకోవాలా. మేము కొంచెం కొంచెం వేసుకుంటాం. మళ్ళీ లాస్ట్ లో టేస్ట్ అయిన తర్వాత మళ్ళా కావాలంటే ఒకసారి వేసుకుంటాం. మారిపోతాం కదా, కలర్ చేంజ్ అయిపోయింది చూడండి. కారం పొడి, ధనియాల పొడి ఇప్పుడు వేసినాం. ఉప్పుగానే వేసుకోవాలా, ఉప్పు వేసేసినాం మేము ముందే చూసుకోండి. మళ్ళా ఇవి బాగా ఏగిన తర్వాత మీ దగ్గర ఇంకా గోంగూర అలాంటివి ఏమన్నా ఉంటే కానీ వేసుకోవచ్చు. ఇంక లేకుంటే ఎచ్చి ఇంకా నెక్స్ట్ చికెన్ వేయడమే. చూపిస్తాం. మా వాడు చికెన్ వేస్తాడు, అప్పుడే కడిగినాడు కదా వాడు వేస్తాడు. చికెన్ వేసేస్తాము.
ఇంకా తర్వాత నీళ్లు పోసి ఇది బాగా ఉడబెట్టాలంటే ఇంకా మీరు దాన్ని ఒక ముక్క తీసుకొని చూస్తూ ఉండండి అంతే. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక్కో ముక్క తీసుకొని మీరు చూస్తే మీకు ఉడికినే లేదు అప్పుడే అర్థమవుతుంది. కొంచెం పచ్చాసన ఉంటే ఇంకా కొంచెం ఉడకబెట్టాలి, లేకుంటే ఎత్తేయడమే. మేము చూపిస్తా. ఇప్పుడు టైం ఎంత మచ్చా? 8 అవుతుంది టైము. మీకు ఎంతకైపోతుందో చూపిస్తా. నీళ్ళు క్యాన్లో నుంచి పట్టి దీంట్లో పోసుకుంటాను. మీకు బాగా చికెన్ మునిపియే వరకు నీళ్ళు పోసేసినారు అనుకో మీకే అర్థమైపోతుంది. ఇంకా నీళ్ళు ఆరిపోతే ఇంకా అయిపోయినట్లే లెక్కకి. మళ్ళా కట్ల విన్నాడు మా వాడు. ఇటు చూడండి 20-25 నిమిషాల దాకా ఉడికింది, కానీ ఇంకా ఉడకల్లా, ఇంకా కొంచెం పచ్చిగానే ఉంది. కట్టెలేమో ఖాళీ అయిపోయినాయి. దాంతోనే అయిపోతుంది కదా అని మా వాళ్ళు లైట్ తీసుకున్నారు. పాయ్ ఆరిపోయింది. ఇప్పుడు మళ్ళీ వీడు ఇంకా చూడు అగసాట్లు పడి మళ్ళా తీయాల. హలో బాబాయ్ అయిపోయింది, ఇప్పుడు దింపేసి వస్తా బాబాయ్. వస్తాను బాబాయ్. పొయ్యి మేనేజర్ మంటై పదం అంతే, ఇంకేం లేదు. అట్లే దింపేసేది. దింపేస్తావా? కొంచెంసేపు ఉడికిందాక దింపేది మీరు. సుమారుగా 40 నిమిషాలు అయితే ఉడకబెట్టినాం ఫ్రెండ్స్. 40 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి బాగా ఉడికింది. మేము శాంపుల్ వేస్తాం. ఇంకా శాంపుల్ తెచ్చుకున్నాం. ఇది తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్తా. బెంగళూరు ఫుడ్ బాక్స్ బిర్యానీ అంట వాడు పొయ్యి మేనేజరు. మొత్తం కూల్ డ్రింకు, వాటర్ క్యాను, అన్నము, ఈయన అవతారం చూడండి ఎట్లా. మళ్ళీ తిందో వాడు ఏసీ వాడు నువ్వు వేసుకొని పోతాము. వాడంతా మొత్తం ఫైనల్ స్టేజ్కి వచ్చేది. ఇంకా కొంచెం ఉంది. తింటాను ఇప్పుడు వీడిని అగ్గి మేనేజర్ని అడుగుదాం ఎట్టుందో చెప్పురా. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుంది. మళ్ళీ ఎప్పుడు చేద్దాం? మళ్ళా నెక్స్ట్ రేపే చేద్దాం. రేపే దెంగుతారు మేడం పెట్టి ఇంట్లో. రేపే చేస్తే రోజు బయట తింటే. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా తినండి మాతో పడి. అట్లా చేనుల కాడ బామార్ తిని అడుగుదాం ఇప్పుడు. ఎంజాయ్ పండగ పన్నుకోండి థమ్స్అప్ తాగి. థమ్స్అప్ యాడ్ గురించి చెప్పలేదా? మొత్తం చూడండి అంతా చిన్ని చెట్లు చిన్నవి. ఇంకా వేసి ఎన్ని రోజులు అయిందిరా? 10 రోజులు అవుతుంది. చూడండి డేలో ఏంటి నీట్గా చూపించుంటా మీకు. ఇప్పుడు లైట్గా మంచిది లేదు, డైరెక్ట్ చుక్క పడుతుంది అంతే. ఇవి కొంచెం ఇంకొక 10-20 రోజులు ఉంటే ఇవంతా బాగా మలిచిపోతాయి. చూడండి అక్కడ లైట్ పడుతుంది కదా లాస్ట్లో, అక్కడ దాకా అంతా చిన్న చెట్లే. చూపిస్తా డేలో వచ్చినప్పుడు. ఈసారి మేము ఇట్లా పార్టీ చేసినప్పుడు కొంచెం 5కి 6కి వచ్చేసి ఈవినింగ్ వీడియో అంతా తీసుకున్న తర్వాత మళ్ళీ చికెన్ చేసుకుందాము, అప్పుడు బాగుంటాయి. వీళ్ళు చూడండి పల్లికి ఇక్కడికి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఆవులుగా నీడ కట్టేసినారు. ఇవంతా పాలు పిండుకునేవి. ఆడొకావు ఏడొకావు ఉంది చూడండి. అన్నీ ఇక్కడే కట్టేస్తారు. ఇంకా వాళ్ళు రెడ్డి శేఖర్ గాడు వాళ్ళ నాయన అక్కడ లైట్ పడుతుంది, అక్కడ గుడిసు ఉంది, ఆ గుడిసులోనే అనుకుంటాడు. ఇంక పొద్దున్నే లేచి 5కి అట్లా పాలు పిండుకొని వచ్చేస్తాడు మళ్ళీ ఇంటికి. అంతే. అందరూ ఊర్లో అందరూ ఆల్మోస్ట్ బాయలకల్లానే కట్టేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో అయితే మరి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.